మార్కాపురం ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మీరావాలి అందిస్తారు. చూస్తూనే ఉన్నాం. ఏదైతే మార్కాపురం సమీపంలో ఉన్నటువంటి రాయవరం దగ్గర ఏదైతే ట్రావెల్ బస్సు అలానే కంకర టిప్పర్ గుద్దుకున్న సంఘటనలో దాదాపు ఇప్పటికే 13 మంది మృతి చెందినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దీంట్లో దాదాపుగా అదే ట్రావెల్ బస్సులో ఇప్పటికీ 41 మంది ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అందులో 28 మంది క్షతగాత్రులుగా ఉన్నారు. వీరందరినీ కూడా ఏదైతే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించడంతో పాటు వారిలో కొంతమందికి తీవ్రమైనటువంటి పరిస్థితి, ఏదైతే 6గురికి తీవ్రమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భంలో వారిని ఏదైతే ఒంగోలు జీజీహెచ్కి కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఏదైతే అసలు సంఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒకసారి చూడండి. ఏదైతే ఇదంతా కూడా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నది ఏదైతే ఉందో ఈ కరువు నుండి వస్తున్నటువంటి ట్రావెల్ బస్సు, ఏదైతే నిర్మల్ నుంచి వెళ్తున్నటువంటి ట్రావెల్ బస్సు మార్కాపురం దగ్గర నుంచి రాయవరం అంటే కూతవేటు దూరంలో ఉన్నటువంటి రాయవరం ప్రాంతాన్ని కొంచెం దాటిన తర్వాత ఉన్నటువంటి కరువులోకి వస్తున్నటువంటి ట్రావెల్ బస్సు ఏదైతే ఉన్నటువంటి బస్సు వస్తూ ఉంది. ఆ తరుణంలోనే ఇటు నుంచి ఏదైతే ఉన్నటువంటి మన చీమకుర్తి నుంచి వస్తున్నటువంటి టిప్పర్, ఏదైతే కంకర్తో వస్తున్నటువంటి ఓవర్లోడ్ టిప్పర్ రావడంతో ఒక్కసారిగా 2 టర్న్ చేసుకున్నటువంటి సందర్భంలో బస్సు డ్రైవర్కి గతంలో కూడా ఏదైతే ఈరోజు తెల్లవారుజామున దోరణాల దగ్గర ఏదైతే దోరణాల ఆ ప్రాంతంలో మార్కాపురం దగ్గరకు వచ్చిన తర్వాత కొంత దూరంలో బస్సుకు ఉన్నటువంటి గేటు కూడా ఓపెన్ అవ్వలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి క్షతగాత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ట్రావెల్ బస్సు ఏదైతే వస్తున్నటువంటి తరుణంలో ఆ క్రాస్ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి స్టీరింగ్ సరిగా తిరగలేదని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ లారీ తెల్లవారుజామున 5 గంటల సమయం కావడం వల్ల కొంత నిద్రమత్తులో ఉన్నటువంటి టిప్పర్ డ్రైవర్ కూడా ఒక్కసారిగా 2 ఎదురెదురుగా రావడము కొంత ఏం జరుగుతుందో తెలియని సంఘటనలోనే నిద్రమత్తులో జరిగినటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది. అయితే ఇదంతా కూడా ఒక డ్రైవర్ నిర్లక్ష్యము అలానే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈరోజు దాదాపుగా 13 మంది మృతి చెందినటువంటి పరిస్థితి అయితే నెలకొందని అయితే చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఒక్కసారిగా బుగ్గిపోయినటువంటి పరిస్థితి. ఏ ఒక్క ప్రయాణికుడు కూడా బయటకు వచ్చి ఇండో నుంచి బయటపడేటువంటి పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఎందుకంటే ఆ ఇండో మొత్తం కూడా క్లోజ్ అయి ఉంటాయి. అదేవిధంగా ఏదైతే ఉన్నటువంటి బస్సుకు ఉన్నటువంటి ఏదైతే డోర్ ఉందో ఆ డోర్ కూడా సమస్య ఉందనేసి ఎవరైతే ఉన్నటువంటి క్షతగాత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు మొత్తానికి కూడా ట్రావెల్ ఏదైతే ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యాలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దానికి ఏదైతే నిర్లక్ష్యానికి పరాకాష్ఠగిల్లిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే వస్తున్నాయి. ఎందుకంటే కర్నూలు జిల్లాలో కర్నూలు ప్రాంతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనలో కూడా అధికారులు కొంచెం నిర్లక్ష్యం వహించారు. అది జరిగినటువంటి 2-3 నెలల్లో మళ్ళీ ఈ రోజు మార్కాపురం రాయవరం దగ్గర జరిగినటువంటి సంఘటన మొత్తం చూసినట్లయితే ప్రతి నిత్యం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రయాణం చేయడానికి సుగమైనటువంటి ప్రయాణం అయినప్పటికీ కూడా ఆ ప్రయాణం ఏదైనా కొంచెం తేడా జరిగినట్లయితే మృతి చెందుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అతివేగంగా వస్తున్నటువంటి టిప్పరు ఏదైతే పర్మిషన్ లేకుండా వస్తున్నటువంటి టిప్పర్ ఈ రోజు అతివేగాన్ని రావడం వల్ల టిప్పర్కి ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ ఉందో ట్యాంక్ ఒక్కసారిగా బరస్ట్ అయినటువంటి సందర్భంలో 2 పక్కపక్కన ఉండడం వల్ల ఆ ఫైర్ మొత్తం కూడా బస్సులోకి అంటుకోవడం వల్ల నిద్రమత్తులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో 41 మందిలో 13 మంది సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. వీరంతా కూడా ఏదైతే మార్కాపురం జిల్లాకు చెందినటువంటి కనిగిరి అలానే పామూరు అదేవిధంగా సిఎస్పురం వెలుగల్ల మండలాలకు చెందినటువంటి మృతి చెందిన వ్యక్తులుగా తెలుస్తూ ఉంది. అయితే ఇదంతా కూడా ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఒకసారిగా దుర్భాంతి వ్యక్తం చేసిందనేది చెప్పుకోవచ్చు. 13 మంది కుటుంబాలు ఈ రోజు విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చూస్తున్న మార్కాపురం దగ్గర ఉన్నటువంటి జీజీహెచ్ లో ఏదైతే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి ఒక్కసారి ఆ పరిస్థితిని చూసినట్లయితే ఒక విధాయకమైనటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా 13 శవాలు ఏదైతే మృతదేహాలు ఉన్నాయో ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు వీళ్ళందరితో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ మొత్తం కూడా ఒకసారి విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. దీని అందరికీ కారణం కూడా కొంత అధికారుల నిర్లక్ష్యం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం ఎందుకంటే తెల్లవారుజామున వచ్చేటువంటి బస్సులు ఏదైతే ఫిట్నెస్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆర్టీఓ అధికారులకు ఉంటుంది. కానీ ఆర్టీఓ అధికారులు నిమ్మక నీరెత్తినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆర్టీఓ అధికారులు ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే చూస్తున్నారు తప్ప తర్వాత దాన్ని పట్టించుకోవడం అనేది మనం చూడడం పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా మనం చూసినట్లయితే ఈ నిర్లక్ష్యానికి కారణం కొంత అధికారులు అలానే డ్రైవర్లు యాజమాన్యం మొత్తం కలిసి ఈరోజు కొంతమంది 13 మంది ప్రాణాలకి తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎవరైతే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ అలానే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా సానుభూతి తెలిపినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొద్ది సేపట్లో ఎవరైతే ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అనిత కూడా ఇక్కడికి రాబోతుందని అయితే తెలుస్తా ఉంది. ఇప్పటికే మంత్రులు కానీ జిల్లాకు సంబంధించినటువంటి డోలబాల వీరాంజనేయ స్వామి కానీ అలానే ఎవరైతే ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా రాబోతున్నారని తెలుస్తా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కానీ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ అందరూ కూడా వచ్చేసి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సంఘటన జరగడానికి కారణాలు ఏంటనే దాని మీద కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనవచ్చు. అయితే ఏదైనా సంఘటన జరిగి కొంతమంది మృతి చెందే అవకాశం ఉందని అయితే అధికారులు తెలియజేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఇంకా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీస్ యంత్రాంగంగా అలానే ఆర్టీఓ సంబంధించినటువంటి అధికారులు కూడా ఈరోజు కొంత బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొందనేసి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కానీ ఇలాంటి కుటుంబాల్లో జరిగినటువంటి విషాద ఛాయలను చూసిన తర్వాత యావత్ రాష్ట్రం మొత్తం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ కరుణాకర్తో మీరావళి, మార్కాపురం ప్రాంతం.